నిన్న జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దాడి హేయనీయమైనటువంటి తప్పకుండా గతంలో కూడా అటాక్ చేసి దాన్ని ఆయన ప్రతిపక్షం కూడా ఈ మెయింటెనెన్స్ ని కార్పొరేట్ సిఎస్ఆర్ ఫండ్ కింద వివిధ కంపెనీలను అప్రోచ్ కావడం జరుగుతుంది. తప్పకుండా ఇది మేము అమలు చేస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ పార్ట్ కూడా ఇటువంటి నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క నెల్లూరు పట్టణాన్ని, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మారుస్తాం, అభివృద్ధి పదంలో నడిపిస్తాం ఇక్కడ అన్నటువంటి విషయాన్ని తూచా తప్పకుండా మా పార్లమెంటు సభ్యులందరూ కూడా, మా యొక్క శాసనసభ్యులందరూ కూడా తప్పకుండా ఈ విషయాన్ని అమలు చేస్తాం. మేము ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. నెల్లూరు పట్టణం రూపురేఖలు మారి ఇది ఒక అభివృద్ధి చెందినటువంటి నగరంగా రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ప్రజలందరూ కూడా దీన్ని చూస్తారన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.